హాయ్ అండి. బిగ్ బాస్ ఎలిమినేషన్‌కి ఇంక 1 డే ఉందండి. సో, రేపు ఎలిమినేషన్ రాబోతుంది. ఎందుకంటే ఓటింగ్ ఈ రోజుతో క్లోజ్ అయిపోతాయి. ఇప్పటివరకైతే నాకు తెలిసిన సమాచారం ప్రకారం సో, లీస్ట్‌లో ఉన్నది సంజన, దివ్యానండి. యాక్చువల్లీ లాస్ట్ వీకే వాళ్ళు ఎలిమినేట్ అవ్వాల్సి ఉండే. బట్ ఏంటంటే ఇమాన్యుయల్ దగ్గర ఉన్న ఒక పవర్ వల్ల వాళ్ళు సేవ్ అయిపోయారు. బట్ ఈసారి మాత్రం ఇంకా మిస్ అయ్యేది లేదండి. వీళ్ళిద్దరిలో ఒకరు కన్ఫర్మ్ అండి. ఐదర్ సంజన లేకపోతే దివ్య. సంజన యాక్చువల్లీ లీడింగ్ ఉండే. బట్ మొన్న ఒక రాంగ్ వర్డ్ అన్నదండి. సో, రితు చౌదరికి. సో, మేబీ ఆ రాంగ్ వర్డ్ వల్ల తన ఓటింగ్ కొంచెం తగ్గిందండి. లేకపోతే తను సేవ్ అయ్యేది ఈ వారం గూడా. బట్ ఏంటంటే ఆ రాంగ్ వర్డ్ వల్ల తనకి పాజిటివా, నెగెటివా అనేది తెలీదు గానీ, సో, నెగెటివ్ అయితే ఎక్కువ ఇంపాక్ట్ కనిపిస్తుందండి. రెడ్ కార్డ్ గూడా ఇవ్వచ్చు అంటున్నారు. మేబీ రెడ్ కార్డ్ ఇచ్చి డైరెక్ట్ ఎలిమినేషన్ కూడా చేయొచ్చు నాగార్జున గారు. ఏదేమైనా గానీ రేపు ఎపిసోడ్ చూడాల్సిందే. సో, చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పేసి. వీళ్ళిద్దరైతే ఒక కన్ఫర్మ్ అండి. ఇంకో విషయం ఏంటంటే సుమన్ శెట్టి కూడా తగ్గుతుందండి ఓటింగ్. సో, యాక్చువల్లీ ఆయన టాప్ 5లో ఉంటారనుకున్నారు. లాస్ట్ ఒక 3 వీక్స్ బ్యాక్ దాకా. సో, ఎందుకో మరి ఆయన ఓటింగ్ తగ్గింది. ధీమాన్ పవన్, రితు చౌదరి ముందుకెళ్తున్నారండి. భరణి గారు కూడా. సో, సుమన్ శెట్టి డౌన్ అయిందనమాట. సో, సుమన్ శెట్టి, సంజన, దివ్య వీళ్ళు ముగ్గురైతే ఉన్నారండి డేంజర్ జోన్‌లో. సో, ఈ వారం, నెక్స్ట్ వారంలో వీళ్ళ ముగ్గురులో ఎవరో ఇద్దరైతే కన్ఫర్మ్‌గా ఎలిమినేట్ అవుతారండి. సో, మీరెవరు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడ విషయం ఏంటంటే సుమన్ శెట్టి గారు ఫ్యామిలీ వీక్ అయిన తర్వాత సో, ఆయన తగ్గిందండి. భరణి గారి గ్రాఫ్ పెరిగిందండి ఫ్యామిలీ వీక్ అయిన తర్వాత. అంటే అర్థం చేసుకోవచ్చు ఫ్యామిలీ వీక్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో. సో, మేబీ ఆయనకి అది ప్లస్ అయింది. ఈయనకి అది మైనస్ అయింది. ఏదేమైనా గానీ ఎలిమినేషన్ ఎవరో ఒకరు అవ్వక తప్పదు. బట్ టాప్ 5లో ఉంటే అదొక పేరనమాట. బట్ టాప్ 5లో ఈసారైతే నాకు తెలిసి కళ్యాణ్ ఉంటాడండి. తనుజ ఉంటది. మన ఈ ముగ్గురైతే కన్ఫర్మ్ అండి. సో, ఇంకా ఇద్దరు రితు చౌదరి, పవన్ ఉంటాడా? లేకపోతే వాళ్ళిద్దరు కాకుండా వాళ్ళిద్దరిలో ఒకరుండి భరణి గారు యాడ్ అవుతారనేది చూడాలి. ఏదేమైనా గానీ మనకు ఒక 2, 3 వీక్స్‌లో క్లారిటీ వచ్చేస్తదండి. సో, మీరు టాప్ 5 ఎవరనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎవరు ఎలిమినేట్ అవుతారో ప్లీజ్ కింద కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.